శ్రీరామకృష్ణ దైవంతో సహజీవనం, శ్రీరామకృష్ణుల సన్యాస శిష్యుల జీవితం. స్వామి బ్రహ్మానంద మహారాజ్ జనవరి 1891లో వివేకానంద స్వామి భారతదేశంలోని ఇతర ప్రదేశాలు దర్శించడానికి ఒంటరిగా వెళ్ళారు. బ్రహ్మానంద స్వామి, తుర్యానంద స్వామి పంజాబ్లోని పుణ్యక్షేత్రమైన జ్వాలాముఖికి వెళ్ళారు. ఆ తర్వాత 2 సంవత్సరాలు వారు పంజాబ్, సింధు, రాజ్పుట్, మహారాష్ట్రలలోని పుణ్యక్షేత్రాలు ఎన్నో సందర్శించారు. ఏప్రిల్ 1893లో బొంబాయిలో అనుకోకుండా వివేకానంద స్వామిని కలుసుకున్నారు. అప్పుడు ఆయన చికాగోలో జరగబోయే విశ్వమత మహాసభలో పాల్గొనే ఏర్పాట్లలో ఉన్నారు. ఆ తర్వాత స్వాములిరువురు మౌంట్ ఆబు సందర్శించి జూలై 1893లో బృందావనం చేరుకున్నారు.